ప్రభునందు సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు యేసు స్వామి మనందరి యొక్క మరి జీవిత కాలంలో మరొక ప్రశస్తమైనటువంటి సమయాన్ని, పరిశుద్ధ శుభ గడియలను మన జీవితంలో దేవుడు ప్రసాదించినటువంటి ఈ యొక్క తరుణంలో మనము ఈ యొక్క సబ్బతు పర్వదినమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. నేటి వాక్య విభాగము యొక్క పేరు నిందించేదెవరిని అనేటువంటి ప్రశ్నతో కూడినటువంటి ప్రసంగానికి మనము సిద్ధపడుతున్నామండి. నేటి యొక్క ప్రసంగం యొక్క అంశం యొక్క పేరు నిందించేదెవరిని. మామూలుగా సమాజంలో మనం చూస్తూ ఉంటేనండి, ఒకరికొకరికి మనస్పర్ధలు వచ్చి బాహటంగానే నిందిస్తూ ఉంటారు. అంటే ఒకరి మీద ఒకరు నేరారోపణలు చేసుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటారు లోకస్తులు. అయితే మనము అటువంటి పరిస్థితుల గురించి, అటువంటి వారి గురించి మనము ఇప్పుడు మాట్లాడుకోవటం లేదండి. మనము ఆధ్యాత్మికంగా మన యొక్క దైనందిన జీవితంలో మన యొక్క భక్తి విశ్వాసాలను మనము ఒకవైపు కనపరుచుకుంటూనే మరొక వైపు మనము నిందిస్తూ ఉంటాము. అయితే మనము నిందించేది కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడిని మనము నిందించటం లేదని అనుకుంటూనే మనకు తెలిసి కొంత, తెలియకుండా కొంత దేవుణ్ణి మనము నిందిస్తూ ఉంటాం. అది ఏ విధంగానూ మనము వాక్య ప్రకారంగా గ్రహించుదాం. తదుపరండి, కొన్నిసార్లు కొందరిని చూసి, అంటే ఇతరుల మనుషుల్ని చూసి మనము వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం అప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే, అప్పుడు వారిని కూడాను మనము తెలిసి కొన్నిసార్లు, తెలియకుండా కొన్నిసార్లు మనము వారిని కూడాను నిందిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క తెలిసి తెలియక మనము దైవం వైపు, మన యొక్క పొరుగువాని పట్ల మనము ఏ రీతిగా నిందిస్తున్నాము అనేటువంటి విషయాలను మనము కనుగొనుటకు గాను పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలను మనము ఈ సమయం మందు సంగ్రహించుకుందామండి. కావున నేటి యొక్క వాక్య విభాగము యొక్క పేరు నిందించేది ఎవరిని అని మనం ప్రశ్నించుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 11-12 వచనాలను అమ్మ చదవండి కొంచెం. ఆదికాండము 3వ అధ్యాయము 11-12 వచనాలండి. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని అనెను. చూసారండి, ఈ సంభాషణలో దేవునికిని మానవుడికిని, అందున తొలి మానవుడైనటువంటి మన యొక్క ఆదిపిత్రుడైనటువంటి ఆదాము గారికి దేవుడికి జరిగినటువంటి ఈ సంభాషణలో మరి నింద ఏమైనా ఉన్నదా? నిందించినారా? ఎవరిని నిందించారు అనేటువంటి విధంగా ఈ యొక్క లేఖనాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఆ యొక్క ఆదాము గారు దేవుడిని నిందిస్తున్నాడు. ఇది మామూలుగా చూసినట్లయితే సహజంగానే మాట్లాడినట్టుగా, సహజంగానే సమాధానం ఇచ్చినట్లుగా మనం అనుకుంటాం కొన్నిసార్లు. కానీ అలా అనాలోచితంగా ఆలోచించకుండా మనము నిమగ్నమై ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి అంతర్లీనముగా ఉన్నటువంటి అంతరార్థాన్ని, పరమార్థాన్ని మనము గ్రహించే విధంగా పరిశీలన దృష్టితో ఈ యొక్క వాక్యాన్ని కనుక మనము సంగ్రహించుకున్నట్లయితే, అచట ఆ యొక్క ఆదాము గారు దేవుడితో చెప్తున్నారు, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క స్త్రీ వల్లనే నేను తిన్నానయ్యా. అంటే నాదేమీ తప్పు లేదు, నేను మంచివాడినే అనే విధంగా ఈయన మాట్లాడుతున్నాడే మాత్రమే కాదండి,
నీవు ఇచ్చావు కదా స్త్రీ, నీదే తప్పు, ఆ స్త్రీయే నన్ను ఇలాగా పురిగొలిపినది అనేటువంటి నిందను పరోక్షంగా, ప్రత్యక్షంగా కాదండి, పరోక్షంగా ఈ యొక్క ఆదాము గారు దేవుడిని నిందిస్తున్నాడు. మరి నిజంగా చెప్పాలంటేనండి, అప్పుడు ఆ యొక్క స్త్రీ ఆ యొక్క ఆదాము గారికి ఎంతో అవసరం. దాని గురించి చెప్పాలంటే ఒక పెద్ద ఫిలాసఫీనే ఉంది. అయితే నేను అవన్నీ ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. కానీ చాలా ఆధిక్యతను, ప్రాధాన్యతను దేవుడు తెలియపరుస్తూ సాటి అయినటువంటి సహకారిని దేవుడు ఆదాము గారికి, ఆ స్త్రీని ఇచ్చి ఉన్నారు. అటువంటి సమృద్ధిని, సకల ఆశీర్వాదములను ఇచ్చినటువంటి దేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టి తిరిగి దేవుని మీదే ఎదురు మాట మాట్లాడుతున్నాడు మన యొక్క ఆది పితరుడు ఆదాము గారు. ఆయన యొక్క బిడ్డలమే మనం అందరం కూడాను. ఏ ప్రాంతమో, ఏ రాష్ట్రమో, ఏ భాషో, అది ఇది ఏదేదో చెప్పుకుంటాం. మన పేరుకి చివరన ఉండేటువంటి తోకల్ని ఆధారం చేసుకొని మనం ఏ తోకలు జోడించుకున్నప్పటికీ కూడానంటే ఆదాము గారి యొక్క బిడ్డలమే. అది వాస్తవం, జగమెరిగినటువంటి సత్యం. అయితే ఈ రీతిగా ఆదాము గారు ఆ యొక్క దేవుని మీద నింద మోపినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. తదుపరి 422వ పేజీ అండి, యోబు గ్రంథము 422వ పేజీ, యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలండి, 422వ పేజీ. చిన్న పెంకు తీసుకుని అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం అండి. చూసారా, ఆ యొక్క యోబు మహాశయుడు, పరమ భక్తుడు. ఆయనకు ఇంటిలోనే పక్కలో బళ్ళెంలాగా ఆ సాటి అయిన సహకారి అయినటువంటి ఆ యొక్క అవ్వగారు, ఆదాము గారి యొక్క జీవితంలో ఏ రీతిగా అయితే ఆ యొక్క ప్రళయాన్ని సృష్టించిందో, అదే విధంగా ఈ యొక్క యోబు గారి కుటుంబంలో, యోబు గారి యొక్క జీవితంలో సహధర్మచారిణి, ధర్మపత్ని అయినటువంటి యోబు గారి యొక్క పేరు, భార్య పేరు ఇక్కడ రాయబడలేదు. అందుకని నేనేమనుకుంటున్నానంటే యోబు గారు భార్య పేరు ప్రభుకుమారి అని అనుకుంటున్నాను. అటువంటి ప్రభుకుమారి అయితే అవిశ్వాసురాలు ఏమంటుందంటే, మూర్ఖురాలై మరి భర్త గారికి చెడ్డ సలహా ఇస్తుంది. ఏమనంటుంది? దేవుణ్ణి దూషించమంటుంది. దేవుణ్ణి దూషించమని మళ్ళీ ఏమంటుంది? మొగుడినే చావమని చెప్తుంది, మరణం అవ్వమని చెప్తోంది. అయితే ఇక్కడ చాలా మందికి కూడాను మొదటగా కలిగేటువంటి భావన ఏమిటయ్యా అంటే, ఆ యోబు గారి యొక్క భార్య చాలా దుర్మార్గురాలు అని అనుకుంటారు. కానీ యోబు గారికి ఆ విధమైనటువంటి అభిప్రాయం లేదు. అక్కడ వారు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఏమండి, ఆయన ఏమంటున్నారండి? అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు అంటే, అక్కడ నిజంగా యోబు గారికి ఆమె మీద పగ, కోపం, ద్వేషం ఏమాత్రం లేదండి. ఈ మాటను మనము తేరి చూసినట్లయితే, బహు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మనకు అర్థమవుతుందండి. యోబు గారు ఆమె యొక్క భార్యను కూడాను ద్వేషించలేదు. ఆయన ఎంతటి తప్పుడు సలహా ఇచ్చినప్పటికీ కూడాను ఆయన ఆమెను ద్వేషించలేదంటే, ఆమె చెప్పినటువంటి సలహాను మాత్రమే ఆయన స్వీకరించలేదు, విభేదించినాడు, ఛేదించినాడు. ఆమె సలహాను మాత్రమే. చూడండి, ఆయన ఏమంటున్నారు?
మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు అన్నాడే తప్ప నువ్వు చెడ్డదానివి, దుర్మార్గురాలివి అని మాత్రం ఆయన అనలేదండి. ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ అండి. దీన్ని మనం అవగాహన చేసుకొని తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అని. చూసారా, ఇంతకాలము అష్టైశ్వర్యములతో, సకల ఆశీర్వాదములతో, మరి సిరి సంపదలతో మనము తొలతూగే విధంగా దేవుడు మనలను ఇంతగా హెచ్చించినాడు, ఆశీర్వదించినారు, కాచి కాపాడినారు భగవంతుడు. ఇప్పుడు ఏదో కాస్త కీడు సంభవిస్తే ఇంత మాత్రానికే మనము దేవుడిని తోలనాడుదామా, దూషించుదామా, నిందించుదామా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడమాకు అని చెప్పడమే కాకుండాను ఆయన ఏ మాట చేతనో, ఏ క్రియ చేతనో కూడాను దేవునికి వ్యతిరేకమైనటువంటి భావాన్ని మరి ఆయన వ్యక్తము చేయలేదు అని ఇక్కడ ఈ యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. కావున ఈ రీతిగా యోబు గారు దేవుడిని విషయంలో నిందించలేదు, కానీ ఈమె పరోక్షంగా యోబు గారి భార్య దేవుడిని నిందించినట్లుగా మనము అవగతం చేసుకుంటే బాగుంటుందని నా తాపత్రయం. ఎలాగంటే దేవుడిని దూషించమని సలహా ఇస్తోంది. అయితే ఆమెగా ఇచ్చినదో, ఒకవేళ ఆమెలో సాతానుడు ప్రవేశించి ఆమె ద్వారాగా ఈ యొక్క యోబు గారి యొక్క భక్తిని, విశ్వాసమును, మనసును విరిచి వేచి అలసిపోయే విధంగా విసిగి వేసారి తొందరపడి విశ్వాసాన్ని కోల్పోయి భక్తిహీనుడుగా ఒకవేళ మాట్లాడుతాడేమోనన్నటువంటి విధంగా ఆ యొక్క సాతానుడు యొక్క ప్రేరేపణ కలిగి ఆ యొక్క యోబు గారి భార్య ఆ రీతిగా భర్త గారికి అటువంటి సలహా ఇచ్చింది. ఆ సలహాలో దేవుడిని నిందించమని చెప్పింది అని నేను భావిస్తున్నాను. దీని గురించి మేధావులు, సత్యాన్వేషకులు ఎవరికైనా ఏదైనా వేరే అభిప్రాయం కనుక ఉంటే తదుపరి నాకు తెలియపరిస్తే సహృదయంతో నేను స్వీకరించి క్షమాపణ చెప్పడానికి కూడాను నేను సిద్ధంగానే ఉంటానండి. తదుపరి 543వ పేజీ సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. సామెతలు 17:5, 543వ పేజీ అండి. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. చూసారండి, పేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడట. మరి నేను ఈ యొక్క పరిశుద్ధ సంఘము అయినటువంటి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంస్థానానికి నేను రాకముందు నా భావనలు ఆ రీతిగానే ఉండేవి. పేదవారిని చూసి ఎక్కిరించేవాడిని, అవహేళన చేసేవాడిని. వీళ్ళకి దరిద్రం ఎందుకు వచ్చిందో, వెధవలు ఏం చేసి చచ్చారో ఏమో అన్నట్లుగా నేను అలనాడు లోకస్తుల వలె, మరి ఒక రకంగా చెప్పాలంటే మరి దేవుని దృష్టిలో నేను పాపంతో నిండినటువంటి వాడినై ఆ రీతిగా పేదవారిని నేను అసహించుకున్నటువంటి రోజులు ఉన్నాయి. కానీ దేవునిలో ఎదిగిన తర్వాత, వాక్యాన్ని ఆకలింపు చేసుకున్న తర్వాత నా భావనలు, నా యొక్క తీర్మానాలు అవన్నీ కూడాను దేవుని యొక్క కృప చేత మార్పు చెందాయి. కావున మనము విసిగి వేసారి గాని తొందరపడి ఎప్పుడు కూడాను పేదవారిని వెక్కిరించకూడదండి. ఆ రీతిగా ఎవరైతే పేదవారిని వెక్కిరిస్తున్నారో అటువంటి వారు తెలియకుండానే అందరినీ సృష్టించినటువంటి వాడు సర్వాంతరామి, సర్వశక్తుడు యేసు స్వామి ఒక్కరే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక్కరే. ఆ త్రియేక దేవుడైనటువంటి యేసు స్వామి తన యొక్క అరచేతులలో ప్రతి వారిని చెక్కి ఉన్నారు. మనము అనుకునేటువంటి విధంగా అన్యులు అని అనుకోవచ్చు, లేకపోతే క్రైస్తవులని మనం చెప్పుకోవచ్చు, లేకపోతే నీతిమంతులు, అనీతిమంతులు అని మనం చెప్పుకోవచ్చు,
పుణ్యాప్తులు పాపులు అని మనము అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను సర్వజనాన్ని, సర్వజ్ఞులను, సకల ప్రాణులను సృజించినటువంటి వాడు యేసు స్వామి. అందుకని మత్తయి సువార్త 5:46 ఉంది కదండి. ఏముందంటే ఇక్కడ ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన సమముగా కావలసినటువంటి వర్షమును మంచును ఆయన ఆయా కాలంలో యందు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఆయనే తండ్రి కాబట్టి. ఆయనను మనము ఒప్పుకున్నా, మనము ఆయనని ఒప్పుకోకపోయినా, ఆయనను మనము ఆరాధన చేసినా చేయకపోయినప్పటికీ కూడాను ప్రతి ప్రజ కూడాను దేవుని యొక్క బిడ్డలేనని ఈ సమయమందు మరొక్కసారి మనము సంగ్రహించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. కావున మరి మనము పేదవారిని వెక్కిరిస్తున్నామని మనం అనుకుంటే వారిని మనలను సృష్టించినటువంటి ఒకే ఒక్క దైవమైనటువంటి యేసు స్వామిని మనము నిందించినటువంటి వారం అంట. దేవుడిని నిందించడానికి మనం ఏ పాటి వారమండి? కావున పేదవారిని చూసి మనం వెక్కిరిస్తే మనకు తెలియకుండానే, తెలిసో తెలియకుండానే యేసు స్వామిని మనము హేళన చేస్తున్నామట. కాబట్టి అటువంటి బుద్ధిహీనత మనలో కలగకుండా ఉండాలని దేవుడిని మనము ప్రార్థించుకుందాం. తర్వాత యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మొదట చదువుకుందామండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మొదట చదువుకుందాం. 3:9 సార్. అవునండి. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుని శపింతుము. చూసారండి, మనం ఏం చేస్తున్నామండి? ఈ దేవుడు ఇచ్చినటువంటి యొక్క స్వరముతో, ఈ నోటితో దేవుని స్తుతిస్తున్నాం, దేవుని పాటలు పాడుతున్నాం, దేవుని పాటలు రాస్తున్నాం. ఏమండి, మరలా ఇదే నోటితో లోకములో ఉండేటువంటి వాటిని పలుకుచున్నాం, పాడుచున్నాం అనేటువంటి దానిని ఈ రీతిగా మనము చూసుకోవాలి. ఇలా చేయటం వలన కూడాను మనం ఏం చేస్తున్నామండి? ఆయన యొక్క పోలిక చొప్పున మనల్ని ఎలాగైతే దేవుడు సృజించారో అదే విధంగా మన యొక్క ఇతరులను మనము పగవారుగా ఎంచుకునేటువంటి వారు, మనము మన చుట్టాలు కాదు, మన స్నేహితులు కాదు, లేకపోతే మన సంఘం వారు కాదు, లేకపోతే మన వలె మనకున్నటువంటి సత్య విషయమైన మరి దేవుని గురించి ఉండవలసినటువంటి భక్తి భావములు వారిలో లేవని అంత మాత్రాన వారిని మనము తోలనాడకూడదు. ఎందుకంటే వారిని మనలను సృజించినటువంటి వాడు యేసు స్వామి ఒక్కరే. వారు మనం అందరం కూడాను సృష్టికర్త అయినటువంటి క్రీస్తు వారి యొక్క బిడ్డలమేనని మనము మర్చిపోయి కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనము కొందరిని మెచ్చుకుంటాము, కొందరిని చూసి నొచ్చుకుంటాము, కొందరికి ఆశీర్వాద వచనం చెబుతాము, మరి కొందరికి శాపవచనాలు పలుకుతూ ఉంటాం. అయితే మీరు అనొచ్చు, మాకు కీడు చేసినటువంటి వారిని మేము ఆ రీతిగా శపిస్తే తప్పేమిటి అని ఎవరైనా అనుకుంటే కనుక దానిని గురించి కూడాను కొన్ని వాక్యాలు మనకు హితోపదేశాన్ని ఇస్తాయండి. అయితే ఈ సమయమందు మనకు వచ్చేటువంటి కష్టాల విషయంలో, నష్టాల విషయంలో, సమస్యల వలయంలో మరి వ్యాధిగ్రస్తులుగా, రుణగ్రస్తులుగా మనము మారినటువంటి సందర్భాలలో కూడాను మనము ఎలాగ ఉండాలి, మన యొక్క భావన, మన యొక్క ఉద్దేశము, మన యొక్క విశ్వాసము ఎంత బలంగా దేవుని వైపు ఉండాలి అనేటువంటి దాని గురించి యాకోబు పత్రికలోనేనండి 1వ అధ్యాయములో 13వ వచనాన్ని చదువుతారు. సహోదరి చదవండి. 1:13 యాకోబు. దేవుడు కీడు విషయమై శోధింపబడ్డ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చూసారండి, మనకు వచ్చినటువంటి శోధన, ఆ శోధన, వేదన, రోదన, ఆ బాధలు ఏమంటే అవి ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, లేకపోతే నిరుద్యోగ సమస్య అవ్వచ్చు, లేకపోతే సంతాన లేమి కావచ్చు. ఎటువంటి సాతానుడు మన జీవిత కాలంలో ప్రవేశపెట్టేటువంటి ఎటువంటి కీడులైనా సరే
అటువంటి దుస్థితిలో ఉన్నప్పుడైనా సరే మనము ఏమని అనకూడదండి, నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదట. మన నోట ఆ మాట రాకూడదట. మరి యోబు గారి నోట ఏ దోషమును రాలేదని మీరు అచ్చట మరి యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మీరు ఇందాకనే చదువుకున్నారు కదండి. కావున అటువంటి విశ్వాసాన్ని కలిగి మనము ఉండవలసినటువంటి అవసరత ఎండి ఉన్నది. కావున ఇప్పుడు ఈ సమయమందు యోహాను సువార్తలోకి వెళదామండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలండి. యోహాను 9:1-2 వచనాలు చదువుకుందామండి. ఆయన మార్గమున పోవచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, చాలండి, మనకు కావాల్సిన అంశం వచ్చేసిందండి. ఇక్కడ ఏమంటున్నారండి? ఎవరండి? నాలాంటి ప్రభు కుమార్ కాదు, ఏమండి, ఇంకా మరి మాకు తెలిసినటువంటి సుపరిచితుడు ఆత్మీయుడు ఆది జోసెఫ్ కాదు. ఇక్కడ ఎవరండి? యేసుక్రీస్తు వారికి శిష్యులు సాక్షాత్తు. వారు ఏమంటున్నారు? ఆ వాడిని చూసి ఏం చెప్తున్నారు? ప్రభువా అంటున్నారు. మళ్ళీ దేవుడితోనే, యేసు ప్రభుతోనే మాట్లాడుతున్నారు. ఏమని వాళ్ళకి ఎంత స్వతంత్రమో చూడండి. ఏమంటున్నారండి? ప్రభువా, వీడు పుట్టుగ్రుడ్డివాడిగా పుట్టుటకు, బోధకుడా, వీడు పుట్టుగ్రుడ్డివాడి పుట్టుటకు ఎవరు పాపం చేశారు, వీడా వీడిని కన్నవారా అని అడుగుతున్నారు. చూసారండి, వీళ్ళకి ఏమీ తెలియదు. తెలియకుండానే ఏమంటున్నారంటే ఆ పుట్టుగ్రుడ్డివాడి మీద బ్లేమ్ చేస్తున్నారు, నింద వేస్తున్నారు. వీడు పాపం చేశాడా, అందుకని వీడి కళ్ళిపోయాయా, లేక వీడిని కన్నారే ఆ తల్లి తండ్రి వాళ్ళు పాపులా, ఆ పాప భారం చేత వాళ్ళకి వీడు పుట్టుగ్రుడ్డివాడిగా పుట్టాడా అని బ్లేమ్ చేసేస్తున్నారండి. వీళ్ళు నిందలేసేస్తున్నారు. వాడి మీద వేస్తున్నారు, వాడిని కన్న తల్లిదండ్రి మీద వేస్తున్నారు. కానీ అయ్యో పాపము, బతుకుడా, నువ్వు ఎందరినో రక్షించావు, ఎందరినో స్వస్థపరిచావు కదా, ఈ యొక్క గుడ్డాడంట, పుట్టుగ్రుడ్డాడంట, వాడిని స్వస్థపరచు బోధకుడా, ప్రభువా, నువ్వు ఈ యొక్క అద్భుతాన్ని చేస్తే వాడు బాగుంటాడు, మేము కూడాను సంతోషపడతాం ప్రభువా, చేయవా దేవా, ప్రభువా, యేసయ్యా, ఈ సమయమందు ఈ అద్భుతాన్ని చెయ్యయ్యా అని అడిగారా? అలా అడగలేదు. మనము ముందు మంచి ఆలోచన, సహాయకరమైనటువంటి బుద్ధి అవి రావు. మొదట శంకించటము, అనుమానించటము, అవమానించటము, తీర్పు తీర్చటము, వీటికి మాత్రము తగుదునమ్మా అని మనం ఏం చేస్తామంటే చాలా స్పీడ్గా, వేగంగా మనము పాలు పంపులు పొందుతూ ఉంటాము. కానీ దేవా, ఈ తలంపు నాకు ఎందుకు వస్తుంది, దేవా, ఈ పరిస్థితి ఎందుకు జరుగుతోంది, ఇది మా మేలుక కీడుక, స్వామి మీకు తెలియంది ఏమీ లేదు నాయనా, మీరు మీ చిత్తమయ్యి ఈ యొక్క శోధనని రప్పిస్తున్నారా, లేక మేము మా యొక్క స్వకీయ దురాశల చేత మరులు కల్పబడి వేడవబడి మా అంతక మేము ఈ పాపాన్ని ఒడిగట్టుకుంటున్నామా, దేవా ఎందుకు మాకు ఈ తొందర వస్తోంది, ఈ బాధ కలగబోతున్నది, ఈ భయము ఎందుకు కలుగుతున్నది, ఈ బాధలు మమ్మల్ని ఎందుకు వెంటాడుతున్నాయి అనే విధంగా మనము దేవుడిని అడుగుచున్నామా? బాధింపబడుతున్నటువంటి వారి గురించి, వేధింపబడుతున్నటువంటి వారికి, దీనులకు, దరిద్రులకు, దౌర్భాగ్యులకు ఏమండి వారి పట్ల మనం చూపించవలసినటువంటి జాలి, దయ, కరుణ చూపిస్తున్నామా? వారి గురించి దేవునికి మనము విజ్ఞాపనలు చేస్తున్నామా అని మనము ఆలోచన చేసుకోవలసినటువంటి అవసరత ఏంటి ఉన్నది. మీరు కాబట్టి నన్ను ఏమీ అడగటం లేదు, కానీ అదే సభలో అయితే
కొందరు మంచివారు సత్యాన్వేషకులు, పాస్టర్ నీ పరిస్థితి ఏమిటి అని అడుగుతారు. అడగాలి కూడా. అలా అడిగినప్పుడే నాలాంటి పాస్టరు దేవుని యొక్క ప్రేమలో, దేవుని ఎడల చూపించవలసినటువంటి భక్తి విశ్వాసములో నిలకడగా బలంగా ఉంటాడని నా యొక్క ఆలోచన, నా యొక్క తీర్మానము. సరే, ఆ రీతిగా వారు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఆ పుట్టుగ్రుడ్డి వాడి మీద నింద వేశారు. వాడి మీద మాత్రమే కాకుండాను వాని యొక్క తల్లిదండ్రుల మీద కూడాను ఆ యొక్క నిందలు వేయటం అనేటువంటిది మనం అక్కడ చూస్తున్నామండి. మరి మంచాడికైనా చెడ్డాడికైనా పూర్వజన్మ లేదండి. మరి మంచాడికైనా చెడ్డాడికైనా కానీ మరొక జన్మంటూ లేదండి. మనిషికి ఒకే ఒక జన్మండి. అయితే నీతిమంతులైతే, బుద్ధిమంతులైతే, జీవగ్రంథమందు పేర్లు లిఖించబడినటువంటి వారైతే వారు పునరుద్ధానమందు సజీవులై లేచినటువంటి వారు మధ్యాకాశమందు ద్వారాగా పరలోక రాజ్యానికి వారసులవుతారు. వారు ఒకవేళ సాతాను సంబంధికులైతే, పాపాప్తులైతే వారు ఈ బిలములోనే, ఈ లోకములోనే విడవబడతారు. అంతే తప్ప మరలా ఎవడు కూడాను మరొక్కసారి తల్లి కడుపులో పుట్టరు, జన్మించరు. మనుషులకు దేవుడిచ్చినటువంటి జన్మ ఒకే ఒక జన్మ. ఆ జన్మలో కలిగినటువంటి జన్మ పాపము, కర్మ పాపమును పోగొట్టుకొని మనము విమోచకుడుగా, పరిశుద్ధులుగా తీర్చబడుటకు గాను క్రీస్తు వారు చెప్పినటువంటి బాప్తిజ కార్యక్రమము అది ఒక ఆత్మీయ పుట్టుక. మరియు చనిపోయినటువంటి వారు రెండవ రాకడ సమయములో తిరిగి లేచుట అగత్యము. అది జీవ పునరుద్ధానము. క్రీస్తు వారి వలె మనము కూడాను పునరుద్ధరించబడి పునరుద్ధానము చెంది పరలోక రాజ్యానికి వారసులయ్యేటువంటి వారి గురించి చెప్పబడినటువంటి సత్య విషయములు అవి. సరే, తదుపరి ఇదే యోహాను సువార్తలో 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం అండి. 17 నుంచి 19 వచనాలు చదువుకుంటే బాగుంటుంది. కావున 18 చదివితే సరిపోతుంది. 17, 19 మనకు లేఖనాలు అవి. 18 చదువుకుందామండి, సరిపోతుంది. 18 చదవండి అమ్మా. 15, 18 యోహాను సువార్త. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. కావున చూసారండి, మనము మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడాను కొంతమంది మనల్ని ద్వేషిస్తారట. ద్వేషించటం అంటే నిందించటం కదండి. ఆ రీతిగా నిందించిన, ద్వేషించిన, విభేదించిన, మన ఎడల కలహించిన మనం ఏమనుకోవాలట? ఏమండి, చదవబడినటువంటి వాక్య ప్రకారంగాను మనం ఏమనుకోవాలండి? మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించుదరని మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా క్రైస్తవుడైనందుకు, క్రీస్తుని పోలి జీవించుచున్నందుకు, మంచిని కోరి, మేలును కోరి పరలోక రాజ్యానికి వారసులవటానికి ఎవరైతే తీర్మానము చేసుకొని మరి హింసలను, బాధలను, నిందలను బరాయిస్తున్నారో అటువంటి వారందరూ కూడా నువ్వు తెలుసుకోవాల్సినటువంటిది, జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే, మంచి చేస్తున్నటువంటి మనలను, నిజదేవుడిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తున్నటువంటి మనల్ని ఈ లోకము, లోకస్తులు, లోకాచారంలో ఉన్నటువంటి వారు, ఈ యుగ దేవత అయినటువంటి ఆ సాతానుడు మరి కొందరు యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలగ చేసినట్లుగా అటువంటి ఆత్మీయ గుడ్డితనము కలిగినటువంటి వారు మనల్ని ద్వేషిస్తుంటే మనము మొదట భావించవలసినటువంటి భావన ఏమిటయ్యా అంటే, మీరు మమ్మలను ద్వేషించడం లేదు, నిందించటం లేదు, సృష్టికర్త అయినటువంటి యేసు స్వామిని మీరు నిందిస్తున్నారని ఆయనే ప్రభు చెప్పి ఉన్నారు. కావున మీరు తిట్టేటువంటి తిట్లు, మీరు నిందించేటువంటి నిందలు మమ్మల్ని ఏమీ చేయలేవు. స్వామి వాటినన్నిటినీ బరాయిస్తున్నారు మా బదులు. వారే మీకు కావలసినటువంటి జీతము సరిపడా చెల్లించేవారు సృష్టికర్త అయి ఉండి ఉన్నారు యేసు స్వామి అని మనము
క్రీస్తు వారిని జ్ఞప్తికి తెచ్చుకొని మనము ఎటువంటి నిరుత్సాహానికి గురి చెందకుండా నిర్మలత్వముతో నిరాడంబరంగా మనము నిరీక్షణ కలిగినటువంటి వారమై ఉండవలసినటువంటి అవసరత ఉండి ఉన్నది. తరువాత మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 22వ వచనం మనందరికీ తెలిసినటువంటి వాక్యాలే. మత్తయ్య 16:22 అండి. ఓకే సార్, చదువుతున్నాను సార్. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. చూసారండి, తర్వాత వాక్యం కూడా చదువుకోవచ్చు అనుకోండి, 23 కూడా చదవచ్చు, కానీ నేను చెప్పేస్తున్నానండి. చూడండి, అక్కడ ఏం చేస్తున్నారంటే క్రీస్తు వారి యొక్క శిష్యుడైనటువంటి పేతురు గారు క్రీస్తు వారు ఏం చెప్పినారంటే, మనుష్య కుమారుడు పట్టబడతాడు, కొట్టబడతాడు, నెట్టబడతాడు, తిట్టబడతాడు, సిలువ వేయబడతాడు. మరి నేను ఆ రీతిగా ఈ లోక కళ్యాణార్థమై ఈ యొక్క లోక పాపములను విమోచించుటకు నేను మార్గమును సత్యమునై నేను వచ్చి ఉన్నాను. కావున నేను సిలువ బలియాగము అవుతాను, నేను సమాధి చేయబడతాను, 3వ రోజున తిరిగి లేపబడతాను, నేను పునరుద్ధానుడై తిరిగి లేస్తాను. మీ అందరికీ కూడాను నా నామము పేరిట నమ్మినటువంటి, ప్రార్థన చేసినటువంటి, విశ్వాసం ఇచ్చినటువంటి వారికి పునర్జీవాన్ని, పునరుద్ధానాన్ని ప్రసాదించగలిగినటువంటి వాడును అని ఆయన చెప్పినప్పుడు, నేను సిలువ బలియాగం అవుతానని చెప్పినప్పుడు ఆ యొక్క పేతురు గారు పలికినటువంటి మాట ఏంటంటే, ప్రభువా, అది నీకు దూరమగును కాక అన్నాడు. అంటే ఏంటి? ఎవరైనా సరే మన యొక్క జూమ్లో ఉన్నటువంటి విశ్వాసులే, మరి పాస్టర్ ప్రభుకుమార్, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నానయ్యా అన్నారనుకోండి, వెంటనే నీవు ఇల్లు కట్టలేవు, నీ వల్ల కాదు, నువ్వు చేతగాని వాడివి, నువ్వు కట్టలేవు అన్నాను అనుకోండి, అప్పుడు వారికి కోపం వస్తుంది, బాధ కలుగుతుంది కదండి. అయితే అటువంటి శాపవచనాన్ని నేను పలుకుతున్నాను అంటే, ఆ యొక్క గృహ నిర్మాణ క్రమాన్ని తలపెట్టుచున్నటువంటి వ్యక్తిని నేనేమంటున్నానంటే, నీ వల్ల కాదు, నీ కట్టలేవు అంటున్నాను. అంటే అతను పనికి మాలినోడి కింద నేను లెక్క వేసి అతన్ని హోప్లెస్ క్యాండిడేట్ గా ఆ యొక్క వ్యక్తిని నేను నిందిస్తున్నాను కదండి. అక్కడ కూడాను పేతురు క్రీస్తు వారిని నిందిస్తున్నాడు. ఇది జరగకూడదు, ఇది కాకూడదు, నీకు దూరమగును గాక అంటున్నాడు. ఆ రీతిగా పేతురు క్రీస్తు వారిని, తన యొక్క ప్రభువుని, తన యొక్క గురువు గారిని ఆ రీతిగా నిందిస్తున్నాడు. మీరు అంటారు, అది పేతురులో ఉన్నటువంటి సాతానుడు ప్రవేశించి ఆ రీతిగా అన్నాడు కానీ పేతురు అనలేదని మీరు అంటారు. ధన్యస్మి, మీకు అంతటి సదావగాహన కలిగినందుకు మీకు వందనాలు. అయితే మన యొక్క జీవితంలో కూడానండి, మన యొక్క కుటుంబీకులు, మన యొక్క జూము వారు కూడాను, మన యొక్క ఆత్మీయులు, మన యొక్క స్నేహితులు, మన యొక్క బంధువులు, మన యొక్క శ్రేయోభిలాషులు కూడాను కొన్ని పర్యాయములు మనము దేవుని యొక్క కార్యక్రమాల విషయాలలో మనము మాట్లాడినప్పుడు వారి ద్వారాగా సాతానుడు మనతో కొన్ని దురభిప్రాయములను ప్రేరేపించుటకు, మనలో నిరుత్సాహము కలుగుటకు, మనలో ఉన్నటువంటి భక్తి బలహీనమైపోవటానికి, మన ప్రియుల చేత, మన యొక్క అధికారుల చేత కొన్నిసార్లు నాలాంటి పాస్టర్ గారి నోట నుండి కూడాను మిమ్మలను నిరుత్సాహపరిచి, నీరుగార్చి, మీలో ఉండేటువంటి నిరీక్షణను నివ్వెరపోయే విధంగా నేను కూడాను మాట్లాడవచ్చు. ఎలా అనగా, అందరిలోనూ ఉండేటువంటి వాడు, అప్పుడప్పుడు ప్రవేశించేటువంటి వాడు ఒకడున్నాడు. ఎఫెసీ 2:2, వాడే ఈ వాయుమండలాధిపతి, అబద్ధములకు జనకుడు, ఆ యొక్క సాతానుడు. ఏమండి, వాడే ఎవరిలోనైనా ప్రవేశించి ఎవరి ద్వారా అయినా సరే, ఎవరినైనా సరే
భక్తి మార్గములో నుండి బయటికి లాగేటువంటి దుష్ట ప్రయత్నము చేసేటువంటి అలవాటు వాడికి ఉండి ఉన్నది అని మనము ఎప్పుడు కూడాను మర్చిపోకూడదు. మనకు ఎంతటి ప్రియులైనా సరే, మనకు ఎంత సహాయం చేసినటువంటి వ్యక్తి అయినా సరే, కొన్నిసార్లు సాతానుడి యొక్క ప్రేరేపితులై వారు మనకు వాక్యమునకు విరుద్ధముగా, మన యొక్క భక్తి విశ్వాసానికి విభిన్నముగా ఏవైనా సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాలను అవి దేవుని దగ్గర నుంచి వచ్చినవా కాదా అని మనము తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోవాలంటే మొదట మనము ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి, దేవుడిని అడగాలి, దేవుడికి ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు దేవుడు వాక్య రూపంలోనో, లేకపోతే ఒక పాస్టర్ గారు, లేకపోతే ఒక సంఘ మంచి విశ్వాసురాలు, విశ్వాసి అయినటువంటి వాడు వలన మనకు శుభ సందేశాన్ని దేవుడు వారి ద్వారాగా దేవుడు కలిగిస్తారు. కావున ప్రతి ఆత్మను మనము నమ్మకుండా వాక్య ప్రకారముగాను ఎవరు మన యొక్క శ్రేయస్సు కోరి మాట్లాడుతున్నారు, ఎవరు పరిశుద్ధాత్మ పూర్ణులై మాట్లాడుతున్నారు, ఎవరు సాతానుడు యొక్క ప్రలాభాలలో మునిగి తేలుతూ మనలను ఆయాసపరుస్తున్నారు అని మనము బాగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఎలయనగా మనలను నిందించటానికి, బంధించటానికి, మనల్ని కష్టాల పాలు చేయటానికి, మనల్ని క్రీస్తు వారికి దూరపరచటానికి సాతానుడు శాయశక్తిలా కుయుక్తి చేత నానా విధాలుగా వాడు తన ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు. మీకు తెలుసు, ఈ యొక్క సమయాలలో ఆ యొక్క ఒక సంస్థకు చెందినటువంటి క్యాలెండర్ ప్రకారంగాను ఈ యొక్క గుడ్ ఫ్రైడే, మరి రేపటి ఈస్టర్ డే, ఇటువంటి పద్ధతులను ప్రవేశపెడుతూ అనేకులు యేసుక్రీస్తు వారు రేపు పునరుద్ధారుడై తిరిగి లేస్తారు అని చెప్పేటువంటి విధంగా కొంతమంది క్రైస్తవుల్ని ఆ యొక్క సాతానుడు వాడి యొక్క విష వలయాకారంలో వారిని బంధించాడు. ఈ శుభ సబ్బాతు దినమందు క్రీస్తు వారు ఎక్కడున్నారు? తండ్రి కుడి పార్శ్వమందు ఆయన మన కొరకు నిరంతరము యాజకత్వం చేస్తున్నారు. అటువంటి దేవుని యొక్క యాజక ధర్మము, పూజారితనము మన పేరిట ప్రభు వారికి, యెహోవా దేవునికి క్రీస్తు ప్రభు వారు అర్చన కార్యక్రమం చేస్తూ ఉంటే కొంతమంది మన వాళ్ళు, మన ప్రియులు ఏమండి నిన్న చనిపోయాడంట, రేపటి రోజున తిరిగి లేస్తాడంట, ఈ రోజు సమాధిలో ఉన్నాడంట, ఇలా చెప్తున్నారండి. ఇది ఎంతవరకు సబబో మీరే అర్థం చేసుకోండి. ఆఖరిగా ఒక వాక్యము, ఇర్మీయా గ్రంథము 48:10 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. అంతే. అయితే దీని గురించి వివరించుకుందాం. ఏమండి, యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడట. నేను ఈరోజు ఇక జూమ్కి రావాలి, వాక్యం చెప్పాలి, కానీ దేవుని యొక్క కార్యం ఉన్నది. అయితే దానిని అశ్రద్ధ చేయలేదు, దీనిని అశ్రద్ధ చేయలేదు. అక్కడికి వెళ్ళాను, దేవుని కార్యం చేసి అన్నాను, ఇక్కడికి వచ్చాను, ఈ కార్యం చేస్తున్నాను. మామూలుగానండి మనం అందరం కూడాను మరి ఎందరికో సాక్షులుగా మనము ఎన్నో మాటలు బైబిల్ గురించి చెప్తాము, దేవుని గురించి తెలియపరుస్తాము, ఎంతగానో మరి దేవునిలో ఉంటాము. అయినప్పటికీ కూడాను ఇప్పుడు దాకా మరి కొంతమంది రోగుల్ని దర్శించాను కదా, మరి ఎంతమందికి బైబిల్ స్టడీ ఇచ్చాను కదా, నేను దేవునిలోనే ఉన్నాను కదా, ఇంటికి వచ్చాను, చక్కని ఆహారం తిన్నాను, ఇక అలసట తీర్చుకుందాము, ప్రార్థించకపోయినా పర్వాలేదు, నేను దేవుని పనే కదా చేసుకుని వచ్చాను ఇప్పటిదాకా అని నాలాంటి సోమరి పాస్టర్ ఏమనుకుంటాడంటే ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుందిలే అని పడుకుంటాడు. ఇది నేను సింపుల్ గా చెప్తున్నానండి. దీనిని మించినటువంటి విషయాలు చాలా ఉంటాయి. దేవుడు ఏదైతే చేయమని మనకు చెప్పి ఉన్నారో దానిని చేయాలి. దానిని చేయకుండా మనము అశ్రద్ధను
కనబరిచినట్లయితే మనము శాపగ్రస్తులం అవుతామని దేవుని యొక్క వాక్యము మనలను నిలదీస్తోంది. మనలను నిలబెట్టడానికి, మనలో నిరీక్షణ, విశ్వాసాన్ని, నిర్మలత్వాన్ని, నిశ్చలతను మనకు దేవుడు ప్రసాదించాలని దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఆయన యొక్క కార్యమును మనము అశ్రద్ధ చేయకూడదట. కావున దేవునికి సమర్పించవలసినటువంటి సమయమును, దేహమును, ధనమును మనము దేవునికి సమర్పించవలసి ఉండి ఉన్నాము. కావున మనము తెలిసి గాని తెలియకుండా గాని మరి దైవాన్ని గాని, దైవజనులను గాని, తోబుట్టువులను గాని, తోటి విశ్వాసులను గాని ఎవరిని కూడాను త్వరపడి మనము నిందించకుండా ఉండాలి అనేటువంటి అంశం మీద మనము ఎల్లప్పుడూ కూడాను నిశ్చలత్వమును, నిత్యత్వమును, నిజభక్తిని కలిగినటువంటి వారమై యేసు స్వామిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనల్ని స్థిరపరిచి, బలపరిచి, కరుణించి, కాచి కాపాడును గాక. ఆమేన్. చక్రవర్తి మనం అందించిన ప్రభు కుమార్ పాస్టర్ గారికి వందనాలండి. ఇప్పుడు మన మధ్యలో వాక్యము నిమిత్తము